తెలంగాణ రాష్ట్రం అండి బాలెంపల్లి గ్రామ రైతు సోదరులారా, మీ అందరికి పేరు పేరు నమస్కారం. ఓకేనా? మీరు చూస్తున్నటువంటి ఈ ప్రతిక్షేత్ర ప్రదర్శన వెరైటీ పేరు జనని అనేటటువంటి కంపెనీ, జనని సీడ్స్ అనే కంపెనీ పేరు 555 అంటే 3 5 సూపర్ 721 BG2 అంటారు దీన్ని. మీరు సెలెక్టెడ్ గా చూసుకోండి ఒకసారి. ఈ వెరైటీ ఇక్కడ ముత్యాలంపాడు గ్రామ రైతు గంధం నరసింహారావు గారు అనే రైతు వేశాడు 2 ఎకరాల్లో. ఇప్పటికి తీసినటువంటి పత్తి 20 క్వింటాలు 40 కేజీలు. ఓకేనా? ఇంకా మీరు ఒక్కసారి పొలాన్ని పరిశీలనగా చూసుకోండి. నెత్తిపైన ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉండేవో గమనించండి. నిమ్మకాయలా కాస్తున్నాయి. ఈ చూస్తున్నటువంటి నిమ్మకాయ లాంటి ఈ క్షేత్ర ప్రదర్శన పత్తి చేలో మీకు ఎన్ని క్వింటాల పత్తి ఇంకా రావచ్చు అనిపిస్తా ఉంది. మీ పేరు చెప్పనా? ఇంకా 10 ఎకరానికి 10 క్వింటాలు వస్తుందండి. మీ పేరు? గంగాధర్. గంగాధర్. గ్రామం బాలెంపల్లి. మీ ఊళ్ళో కూడా ఏమన్నా తిగులు పై వెరైటీ వేసారా? ఏమన్నా వేయలేదు. మీరు చూస్తున్నటువంటి దీన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ వేయాలనుకుంటున్నారా? మీ ఊర్లో ఇట్లా ఉంటే 100% వేయాలనుకుంటున్నారు. ఒకళ్ళు కనీసం మినిమం 2 ఎకరాలు 3 ఎకరాలు అయినా కనీసం. ఎందుకంటే 20 క్వింటల కంటే ఎక్కువ పండేది ఏముంది? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు, మన మోంతా తుఫాన్ లో దెబ్బతిని పచ్చిసేలన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితి దాన్ని తట్టుకొని కూడా నిలబడి, పుచ్చులు తట్టుకొని కూడా నిలబడి ఇవాళ ఈ స్థితిలో ఉందనంటే ఖచ్చితంగా రైతు సోదరులు అందరూ కూడా వేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఒకసారి గమనించండి, ఎక్కడ పుచ్చు లేదు. ఏ భాగంలో చూసినా మీకు పుచ్చు లేదు. కాయలు చూస్తే పైన దేనికి పట్టినా కూడా 60-70 కాయలు ఉన్నాయి. మీరు గమనించుకోండి, లెక్క పెట్టుకోండి కావాలంటే. 40 అచ్చులో వేసాడండి రైతు. ఇది విస్తృతంగా కాసింది. తీయడానికి కూడా మీరు పత్తి చూసుకోండి, ఇలా లాగితే వెంటనే వచ్చేస్తుంది. అంటే పత్తి తీయడం తేలిక, ఈజీ అన్నట్టు. అంటే రైతు కూలీలు కూడా తక్కువ పడతారు, పెట్టుబడులు కూడా తక్కువ పెట్టాడు రైతు. డెఫినెట్ గా వచ్చే సంవత్సరం మీరందరూ కూడా ఈ యొక్క వెరైటీ వేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.